ఢిల్లీ చేరినట్టుంది. మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీ వెళ్లారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదవ్ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ గుట్టుకు చేరిపోగా పటాన్ చెరువు శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. 4 రోజులుగా గూడెం బ్రదర్స్ హస్తినలో మకాం వేశారు. మహిపాల్ రెడ్డితో హరీష్ భేటీ అయినట్లు చర్చ తెలుస్తోంది. ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరిగాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ చర్చలు జరుగుతూ ఉండగానే కాలే యాదవ్ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరటం ఆసక్తిగా మారింది. సైదులు మరోవైపు కనుక చూసుకుంటే ఇటు హరీష్ రావు అదే విధంగా మహిపాల్ రెడ్డి వీరిరువురు కూడా ఢిల్లీలోనే మకాం వేసినట్టు తెలుస్తుంది. అసలు ఈ విషయం మీద డీటెయిల్స్ ఏంటి? ఎస్ సార్, రేణుశ్రీ పటాన్ చెరు నుంచి గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 4 రోజుల నుంచి కూడా ఢిల్లీలోనే మకాం వేశారు. మొదటిగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చెప్పేసి వార్తలు వచ్చాయి. తర్వాత బీజేపీలోకి వెళ్తున్నారని చెప్పేసి వార్తలు వచ్చాయి. కానీ ఆయన ఏ పార్టీలో చేరుతారనేది కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీని అయితే వీడేందుకైతే ఆయన సిద్ధంగా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు ఆయన అనుచరులు. ఎందుకంటే చూసాం మనము మైనింగ్ కేసు విషయంలో ఈడీ కేసు నమోదు చేసింది. ఆ కేసు పని మీద ఢిల్లీకి వెళ్ళారని చెప్పేసి తన అనుచర వర్గం చెప్తున్నప్పటికీ ఆయన మాత్రం పార్టీ మారతారని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఢిల్లీలో ఉన్నటువంటి అశోక హోటల్లో 4 రోజుల నుంచి గూడెం మహిపాల్ రెడ్డి అక్కడే ఉంటున్నారు. అయితే నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరీష్ రావు నిన్న ఢిల్లీకి వెళ్ళారు. ఈ రోజు ఉదయం తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితతో ములాఖాత్ అయ్యారు హరీష్ రావు. అయితే నిన్న రాత్రి హరీష్ రావు ఎక్కడ ఉన్నాడు, ఎవరితో భేటీ అయ్యారనేది కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే హరీష్ రావు నేరుగా గూడెం మహిపాల్ రెడ్డి తోటి భేటీ అయినట్టుగా కూడా చెప్తున్నారు. అది ఎంతవరకు అనేది కొంత క్లారిటీ రావాల్సింది. ఏదైనప్పటికైతే మాత్రం ప్రస్తుతం అయితే గూడెం మహిపాల్ రెడ్డి తోటి హరీష్ రావు ఢిల్లీ అశోక హోటల్లో భేటీ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీని వీడొద్దని ఒకవైపు చెప్తూనే మరోవైపు కాంగ్రెస్ లోకి కాకుండా బీజేపీలోకి వెళ్లేందుకు ఆయన కొన్ని సూచనలు కూడా చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. అది ఎంతసేపు అది ఎంత వాస్తవం అనేది కూడా మనకైతే క్లారిటీ రావాల్సి ఉన్నది. సో పెద్ద ఎత్తున అయితే మాత్రం హరీష్ రావు కనుసన్నల్లోనే ఇటు గూడెం మహిపాల్ రెడ్డి ఉంటున్నారని చెప్పేసి హరీష్ రావు ఏం చెప్తే అది చేసేందుకు గూడెం మహిపాల్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. అందుకే కాంగ్రెస్ గూటికి రాకుండా ఇన్ని రోజులు కొంత సమాలోచనలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇలాగా ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మొత్తం 5 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే పటాన్ చెరు నుంచి గూడెం మహిపాల్ రెడ్డి కానీ, జైరాబాద్ నుంచి మాణిక్యరావు, దుబ్బాక నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ నుంచి సునీత లక్ష్మారెడ్డి, సంగారెడ్డి నుంచి చింతా ప్రభాకర్, వీళ్ళందరూ కూడా మొదటిగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూట్లో చేరుతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అంటే ముందే సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేసినప్పుడు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇంటికే వెళ్లి బొకే ఇచ్చి కలిశారు. తర్వాత పార్టీ మారుతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ వారే స్వయంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి మేము ఎట్టి పరిస్థితులు కూడా పార్టీ మారడం లేదని ఖండించారు. తర్వాత చూసినట్టయితే మెదక్ జిల్లాకు చెందినటువంటి మంత్రి దామోదర రాజనరసింహతోటి గూడెం మహిపాల్ రెడ్డి చర్చలు జరిపారు. కాంగ్రెస్ గూటికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా సంకేతాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే మాత్రం హరీష్ రావు కన్సర్న్లోనే గూడెం మహిపాల్ రెడ్డి ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాంగ్రెస్ గూటికి కాకుండా బీజేపీ వైపు వెళ్ళండి అని చెప్పేసి కొన్ని సూచనలు చేస్తున్నట్టుగా కూడా గూడెం మహిపాల్ రెడ్డి అనుచరులు కానీ, మెదక్ జిల్లాకు చెందినటువంటి కొంత నేతలు కానీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో నిన్న హరీష్ రావు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో అశోక హోటల్లో గూడెం మహిపాల్ రెడ్డి 4 రోజుల నుంచి కూడా అక్కడే ఉంటున్నారు కాబట్టి ఆయనతోటి భేటీ అయినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. మరి భేటీ అయ్యారా లేదా అనేది కూడా కొంత క్లారిటీ కూడా రావాల్సి ఉంటుంది. పెద్ద ఎత్తున అయితే మాత్రం వార్తలు వస్తున్నాయి. అంటే